నమస్తే అండి. ఈరోజు మా ఇంట్లోకి స్వాగతం. ఈరోజు కమ్మటి దొండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నం లేక కానీ, లేదంటే చపాతీ లేక కానీ, రోటీ లేక కానీ చాలా సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దొండకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత తల తోక ఇలా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క దొండకాయని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా 4గా ఇట్లా నిలువుగా కట్ చేసుకోవాలి. అలానే మిగతా దొండకాయలన్నిటిని కూడా ఇలానే కట్ చేసుకోవాలి. తర్వాత నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని ఇవి కూడా సన్నగా కట్ చేసేసుకుంటున్నాను. నేను తీసుకున్న దొండకాయలు సుమారు 500 గ్రాములు ఉంటాయండి. ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకొని అలానే ఒక టమాటా, 4 పచ్చిమిరపకాయ చీలికలను కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత మసాలా కోసం 6-7 వెల్లుల్లి రవ్వలు, 1 ఇంచు అల్లం, 2 స్పూన్లు కొబ్బరి ముక్కలు, 2 స్పూన్లు ధనియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 10 వరకు మిరియాలు, 5-6 యాలకులు, 8 వరకు లవంగాలు, 1/2 స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు. ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. అలానే ఇందులోకి 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ పల్లిపప్పులు వేసుకొని ఇంకోసారి మిక్సీ పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఒక చిన్న గోలీ సైజు చింతపండును నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లమైన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు వేపుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలని వేసుకొని వేపుకోవాలి. తర్వాత ఇందులోకి సరిపడా ఉప్పు, తర్వాత పసుపు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వేగనివ్వండి. తర్వాత మనకి లైట్గా ఇలా కలర్ చేంజ్ అయి ఉంటుంది కదండి, అప్పుడు మనం ముందే చేసి పెట్టుకున్న మసాలా ఉంటుంది కదా, అది ఇందులోకి వేసేసుకొని అంతా బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత మనకి మంచి గుమాలింపు స్మెల్ వస్తుంది. అప్పుడు వేగినట్లు. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి. 10 మినిట్స్ తర్వాత ఇంకోసారి అంతా బాగా కలిపేసుకొని ఇందులోకి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలానే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలానే మనకి రుచికి సరిపడా కారం పొడి కూడా వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు ఫ్రై అవ్వాలి. దొండకాయలో నీరు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుందండి ఫ్రై అవ్వడానికి. మూత పెట్టేసి టమాటా కొంచెం మగ్గే వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు చూడండి, టమాటా కొంచెం మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మన గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ముందే కాసి పెట్టుకున్న హాట్ వాటర్ యాడ్ చేశానండి. హాట్ వాటర్ పోసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఇంకొక 8 నిమిషాలు ఉడికిస్తున్నాను. ఇప్పుడు చూడండి, దొండకాయ మనకి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను ముందే మనము చింతపండు నానబెట్టేసుకున్నాం కదా, సో ఆ నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేస్తున్నాను ఇందులోకి. ఇది కూడా ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఇక్కడ. సో ఇంకోసారి అంతా బాగా కలిపేసి మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఉడకనిస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఆయిల్ కూడా మనకి పైన తేలిపోయింది కదా. ఇప్పుడు నేను ఇందులో కొంచెం కొత్తిమీర పైన చల్లేస్తున్నాను. తర్వాత అంతా ఒకసారి బాగా కలిపేస్తున్నాను. దొండకాయ మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఈ దొండకాయ గ్రేవీ అన్నం, చపాతీ, రోటీ, పరాటా ఇలా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి.
మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఈరోజు మా ఇంట్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.